హలో మామ, మేమైతే అలా వెళ్తుండే మా మామ అయితే కలిసాడు. వీడియో తీస్తున్నానైతే మంచిది అని అయితే అన్నాడు అనమాట. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. అన్న వాళ్ళ గెస్ట్ హౌస్కి అయితే పోతున్నాం. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా వినాయకుడిని పెట్టిన కాంచి మేమైతే చికెన్ అయితే తినలేదు. సో అలా అయితే వెళ్తున్నాం. ఇది నా చిన్నప్పటి స్కూలు. అలా అయితే వెళ్తున్నాం. మీకైతే అన్నీ చూపిస్తాం మేము ఏమేమి చూసినాం ఈరోజు అయితే చూడండి. ఇదే అనమాట, మొత్తం ఇదే దారి ఉంటుంది. సోలోగా తాటి చెట్లు మొత్తం ఇవన్నీ ఉంటాయి. మొత్తానికైతే మా అన్న వాళ్ళ గెస్ట్ హౌస్కి అయితే వచ్చేసినాం. బయట నుంచి ఇలా ఉంది కదా, మీకు లోపల ఎలా ఉండదో చూపిస్తా. ముందైతే మనం తెచ్చుకునే అయితే డిక్కీ నుంచి అయితే తీసుకున్నాం. ఓకే, చూపిస్తా కదండి మీకైతే. బయట అయితే ఇలా ఉంటుంది అనమాట, లోపల అయితే ఇలా ఉండదు. ఇదైతే సింగిల్ రూమ్ చూడండి, చాలా బాగుంటుంది. ప్రతిసారి మేము సండే ఇక్కడైతే చికెన్ అయితే చేసుకుంటాం, అందరం అయితే కలుస్తాం. ఇదే అనమాట మన గెస్ట్ హౌస్ అయితే. లోపల ఎలా ఉంది కదా, బయట కూడా చూద్దాం రండి. బయట కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం చుట్టూ పొలాలు, మధ్యలో గెస్ట్ హౌస్. చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్ద చింత చెట్టు ఉంటుంది చూడండి, మొత్తం చూపిస్తా. ముందుగా అయితే రైస్ అయితే పెట్టిన అనమాట. తర్వాత అయితే కర్రీ చేయడానికి అయితే మొత్తం సిద్ధం చేద్దాం. ఉల్లిపాయలు అయితే కట్ చేసినాం. అలా అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ అయితే కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసాను. చికెన్ కడుక్కొని చేసుకుందాం రా కర్రీ అంటే, వాడైతే చికెన్ అలా కడిగితే టేస్ట్ బాగోదన్నాడు. ఇంకా వాడి మాట వినకపోతే చికెన్ మధ్యలోనే వదిలేసిపోతాడు. అందుకనే మేమైతే ఏమనలేదు. మొత్తానికైతే చికెన్ అయితే రెడీ అయితే అయింది. టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ విషయానికి వస్తే మాత్రానికి చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే చికెన్ అయితే తినాలని చెప్పేసి అయితే మ్యాగీ అయితే చేసుకున్నాం. మా వాళ్ళు చికెన్ తిన్నాక కూడా ఇదైతే వదలలేదు, అందరం అయితే తిన్నాం. వీడైతే అది కాలుతున్నా కానీ అలాగే తింటున్నాడు. అలా తినేసి అందరం అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.